వృషభ రాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట వినడం, గురువుల యొక్క ఆశీస్సులు పొందడం, నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన విలాసవంత జీవితాన్ని పొందడము, నూతన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, భూములు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావం కారణం వల్ల ఆ కుజుడు స్వక్షేత్రంగా అవ్వడం వల్ల ఆవేశానికి దూరంగా ఉండడం, ఆలోచనగా ఉండడం, అనర్థంగా ప్రవర్తించకుండా జ్ఞానంగా ఉండగలిగినట్లయితే మీకు అనేక రకాలమైనటువంటి సమస్యలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. ఆయుస్థానంలో రవి బుధ సంచార స్థితి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున, అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజస్థాన్లో శనిశ్చర స్వామివారు ఉండడం వల్ల గృహ మార్పు, ఉద్యోగ మార్పు, వ్యాపార మార్పు ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. లాభస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీరు పట్టిందల్లా బంగారం అవ్వడం, మీ యొక్క ఆలోచన, మీ కృషి, మీ పట్టుదలకు మంచి కాలము అని చెప్పి గుర్తించగలగాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాలలో కొన్ని మెళుకలు అవసరము. పెద్దవాళ్ళు చెప్తే వినే ప్రయత్నం చేయండి. కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ప్రయత్నం చేయగలగాలి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తుల వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.